అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విత్ సునీ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంజనపల్లి గ్రామంలో మాధవరావు అనే వ్యక్తి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన మనవరాల్ని తన చేతులతోనే కడతీర్చాడు. అక్కడ దగ్గరలో ఉన్న బకింగ్హామ్ బ్రిడ్జ్ పైకి తీసుకెళ్ళి తన మనవరాల్ని తనే బ్రిడ్జ్ పై నుంచి కిందకు తోసేశాడు. ఇది స్థానికులు గమనించి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మాధవరావుని 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితోటి పోలీసులు ఆ పాపని వెతికారు. కానీ అప్పటికే ఆ పాప మృతి చెందింది. మాధవరావుని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏవైతే వివరాలు చెప్పాడో అవి విని పోలీసులకే చాలా బాధ అనిపించింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మాధవరావుకి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి ఈ పాప ఏదైతే ఇప్పుడు చనిపోయిందో ఆ పాప పుట్టింది. పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది. తండ్రి ఎంతో అల్లారుముద్దుగా తన కూతుర్ని 7 సంవత్సరాలు పెంచుకున్నాడు. అయితే అతను కూడా అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. ఇక ఆ పాప బాధ్యతలు తాతయ్య నాయనమ్మ తీసుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి వయసు పైపడడంతో పాటు పేదరికం కారణంగా ఈ పాపని మేము ఉన్నంతకాలం మేము చూసుకుంటున్నాము, తర్వాత ఎవరు చూసుకుంటారు, సమాజంలో ఎలా బతుకుతుంది అనే భయంతో బెంగతో ఇతను చాలా బెంగ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ పాప నాయనమ్మకి అనారోగ్య సమస్యలు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలోనే ఆ పాపని ఈ విధంగా మనం ఉన్నంత వరకు మనం చూసుకుంటున్నాము, లేకపోతే రేపొద్దున్న పాప ఎలా బతుకుతుంది అని ఆ పాపకి మంచి చేయాలనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు పాపం. ఆ పాపని బ్రిడ్జ్ పై నుంచి తోసేశాడు. అంత అల్లారుముద్దుగా పెంచుకుని తన మనవరాల్ని తన చేతులతోనే చంపుకోవడం అంటే అది ఎంత హృదయ విదారకరమైన సంఘటన అంటే అది మనం ఊహించుకోవచ్చు. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి వారిని గుర్తించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే అలాంటి అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.